వేసవి కాలం వచ్చిందంటే ఎండలు మండుతాయి. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి వేసవి రాకముందే ఉష్ణోగ్రత రికార్డులకెక్కితే దాన్ని ఏమనాలి? పక్కా పల్లెటూరుకి వెళితే పోయే కాలం అంటారు. ఈ కాలం ఎక్కడి దాకా పోతుందో ఏమో గానీ ఈ ఏడాది చలి అంతగా పుట్టను లేదు. అది శీతాకాలమేనా అనుకునే లోపే చలి మాయమైపోయింది. ప్రస్తుతం డే అండ్ నైట్ టెంపరేచర్ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా హాటెస్ట్ మంత్గా ఈ జనవరి రికార్డుకెక్కింది. అంటే ఈసారి ఎండలు అదిరిపోతాయా? ఇప్పుడే రికార్డు ఉష్ణోగ్రత అంటే మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఇంకెలా ఉంటుంది? ఎప్పుడూ లేనంతగా ప్రపంచ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ భూమిపైన జీవనం దుర్భరంగా మారుతుందేమో అనే సందేహాలు వస్తున్నాయి. గత 2-3 సంవత్సరాలుగా ప్రపంచ ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోని ఈ ఏడాది మొదటి నెలలో ప్రపంచ ఉష్ణోగ్రతలు మళ్లీ రికార్డులను బద్దలు కొట్టాయి. ఈ జనవరి నెల ఇప్పటి వరకు నమోదైన అత్యంత వేడి నెలగా రికార్డు సృష్టించింది. సాధారణంగా ప్రపంచ వేడిని తగ్గించి లానినా పరిస్థితులు చల్లబడుతున్నప్పటికీ ఈ క్లిష్టమైన వాతావరణ పరిమితిని మించిపోయినట్లు కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కి చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి సగటు ఉపరితల గాలి ఉష్ణోగ్రత 13.23 డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంది. ఇది పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే 1.75 డిగ్రీల సెల్సియస్ కి పెరిగింది. రికార్డు స్థాయికి చేరుకున్న ఈ రీడింగ్ ప్రపంచ ఉష్ణోగ్రత పరిమితి 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉంది. ఇక ఇది ఇలాగే కొనసాగితే వాతావరణ విపత్తులు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జనవరి 2025ని మరో భయంకరమైన నెలగా పరిగణిస్తున్నారు. ఉష్ణమండల పసిఫిక్ లో లానినా పరిస్థితులు అభివృద్ధి చెందడం, ప్రపంచ ఉష్ణోగ్రతలపై వాటి తాత్కాలిక శీతలీకరణ ప్రభావం ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాలుగా గమనించిన రికార్డు ఉష్ణోగ్రతలు ఇప్పటికీ ఇలాగ కొనసాగడంపై అంతర్జాతీయంగా ఆందోళన పెరుగుతోంది. ఫిబ్రవరి 2024 నుండి జనవరి 2025 వరకు 12 నెలల కాలంలో సగటున ఎప్పుడూ లేనంతగా ప్రపంచ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ భూమిపైన జీవనం